ఇది ఆప్షన్స్ ట్రేడింగ్ బేసిక్స్ గురించి మీకు కావాల్సిన ఒక క్విక్ సమ్మరీ. తక్కువ పెట్టుబడితో మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా, లేదా మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీ పెట్టుబడిని కాపాడుకోవాలన్నా, అసలు ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా పనిచేస్తుందో మీరు పక్కాగా తెలుసుకోవాలి కదా. మొదటిది హెడ్జింగ్ మరియు లివరేజ్. నిజానికి మార్కెట్ పడిపోయినప్పుడు మన డబ్బును రక్షించుకోవడానికే ఈ ఆప్షన్స్ పుట్టుకొచ్చాయి. కానీ బ్రోకర్లిచ్చే ఈ లివరేజ్తో మీరు చాలా తక్కువ డబ్బుతోనే పెద్ద ట్రేడింగ్ చేయొచ్చు. ఉదాహరణకు, ఒక 5,000తో నిఫ్టీలో ట్రేడ్ చేసి మార్కెట్ కొద్దిగా పెరిగినా మీ డబ్బు డబల్ అయిపోతుంది. చూసారా? ఇదొక చిన్న కర్రతో పెద్ద బండను కదిలించే మీటలాంటిదన్నమాట. కాని ఇక్కడే ఉందసలు ట్విస్ట్. మీ అంచనా తప్పితే లాభం వచ్చినంత వేగంగా నష్టం కూడా వస్తుంది సుమా. రెండవది కాల్ మరియు పుట్ ఆప్షన్స్. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్ కొంటారు, కిందకి పడుతుంది అనుకుంటే పుట్ ఆప్షన్ కొంటారు. ఇదంతా ఒక పక్కా జీరో సమ్ గేమ్ అండి. అంటే ఒకరి జేబులోంచి డబ్బు బయటికొస్తేనే ఇంకొకరి జేబులోకి వెళ్తుంది. మీరు లాభపడుతున్నారంటే ఇంకెవరో నష్టపోతున్నట్లే. మరి ఇక్కడ కేవలం కొనేవారే కాదు, అమ్మేవారు కూడా ఉంటారు కదా. కాబట్టి మీరెప్పుడూ కొనుగోలుదారుగానే ఉండిపోకుండా ఛాన్స్ వచ్చినప్పుడు అమ్మకందారుగా ఎందుకు మారకూడదో ఆలోచించండి. మూడవది ఎట్ ద మనీ, ఇన్ ద మనీ మరియు అవుట్ ఆఫ్ ద మనీ. మార్కెట్ ప్రస్తుతం ఉన్న ధరను ఎట్ ద మనీ అంటారు. మార్కెట్ ఇప్పటికే దాటిపోయిన ధరలను ఇన్ ద మనీ అంటారు. ఇవి చాలా ఖరీదైన మీగడలాంటివి. ఇక మార్కెట్ ఇంకా చేరుకొని ధరలను అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. ఇవి చాలా చౌకగా దొరికే మజ్జిగలాంటివి. చౌకగా వస్తున్నాయి కదా అని ఆ మజ్జిగ కొంటూపోతే మీకు లాభం రాదండి. ఎందుకంటే నిజమైన వాల్యూ ఎప్పుడూ ఆ మేగడలోనే ఉంటుంది, అవునా? చివరగా ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుంది. కానీ సరైన నాలెడ్జ్ లేకుండా గుడ్డిగా దిగితే మాత్రం ఇది అత్యంత ప్రమాదకరమైన ఆటగా మారుతుంది.